అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావుకి పల్నాడు ప్రజానికం అడుగడుగున స్వాగతం పలికారు. నకరికల్లు మండలం చెల్లంగుడ్ల అడ్డరోడ్డు నుంచి నరసరాపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ వరకు అడుగడుగున అభిమానులు బాణసంచా కాలుస్తూ పూలజల్లులతో మహిళలు హారతులతో అపూర్వమైన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో విచ్చేసి ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన సభలో నేతలు ప్రసంగించారు. మన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు యుఎస్ఏ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చేశారు. వీరికి నగరికల్లు అడ్రోడ్ నుంచి ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం కార్యకర్తలు. అదేవిధంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు కూడా ఘన స్వాగతం పలికారు. పర్యటన యుఎస్లో పర్యటన వివరాల గురించి తెలుసుకుందాం. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విజన్ ఉన్న నాయకుడు ఏదో చేస్తున్న ఆ కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు వాటన్నిటిని కూడా సూపర్గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎల్లవేళ అండగా ఉంటాం. అదేవిధంగా నరసరాపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా గతంలో తానా సభలకు వచ్చారు. వారు కూడా బ్రహ్మాండంగా నరసరాపేటలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విదేశాల్లో ఉన్న మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. మొన్న గెలిపించడం కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమిని 100కి 100% గెలిపిస్తాం. మరి మన ప్రీతమ నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర దివ్యాంగుల చైర్మన్ కూడా చేశారు ఇంతకుముందు. మరి దాదాపు ఈ 43 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా విదేశీ పర్యటనకి వారు వెళ్ళలేదు. ఈసారి మాత్రం దాదాపు 6 వారాలు విదేశీ పర్యటన ముగించుకొని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. కాబట్టి విదేశాల్లో కూడా, అమెరికాలో కూడా
మనం ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా నెరవేర్చామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి అట్లాంటా కానీ న్యూజెర్సీ కానీ అన్ని కంట్రీలు తిరిగి వారు స్టేట్లు తిరిగి రావడం జరిగింది. వాళ్ళ అమెరికాలో ఉన్న ఆంధ్ర తెలుగు జాతి మొత్తం కూడా చాలా గర్వంగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబం ఏర్పడినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన చేస్తున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తారు, పరిపాలన బాగా చేస్తారు. అదే సుపరిపాలన తొలెడుగిన కార్యక్రమాన్ని మేమందరం కూడా ఆంధ్రాలో చేపడితే నరసరావుపేటలో మన గోనగుంట కోటేశ్వరరావు గారు ఆంధ్రాలో కూడా తొలెడుగు చేశారు. అదేవిధంగా అమెరికాలో కూడా తొలెడుగు చేయడం జరిగింది. చాలా గొప్ప విశేషం.